హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. విసుగక ప్రార్థించండి. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీవు దైవికమైన కార్యములను దైవికమైన మేళ్లను పొందేంత వరకు విసుగక ప్రార్థించమని, ఎడతెగక ప్రార్థించమని, పట్టుదలతో ప్రార్థించమని, ఆసక్తితో ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మన ప్రార్థనలకు జవాబునిస్తాడో, ఎప్పుడు మన ప్రార్థనలను విని ఆయన కార్యము చేస్తాడో మనకు తెలియదు గనుక, దైవికమైన కార్యములను మేళ్లను పొందేంత వరకు మనము విశ్వాసమును కోల్పోకుండా, నిరీక్షణను కోల్పోకుండా, డిప్రెస్ అవ్వకుండా, బాధపడకుండా మనం ప్రార్థిస్తూనే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, యాకోబు రాత్రి అంతా కూడా దేవునితో పెనుగులాడినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, చూడండి, ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం రాకుండా ఆకాశమును మూసివేశాడు. మరలా ఏలియా ప్రార్థించినప్పుడే ఆ ఆకాశము తెరవబడి వర్షం వచ్చింది. భూమి మనుషులు తిని తృప్తి పొందినట్లుగా తన ఫలమును ఇచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థనతో అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకు, ప్రార్థనను అలక్ష్యం చేయకు. ప్రార్థన అంటే విసుగుకోకు, ఎడతెగక ప్రార్థన చేయి, విసుగక ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి. అప్పుడు నీ జీవితంలో ఆగిపోయిన మేళ్లను, ప్రతి కృపను దేవుడు నీకు చూపిస్తాడు. దేవుడు నా ప్రార్థనను వింటున్నాడా? నా ప్రార్థన దేవుడు విన్నట్లయితే ఎందుకు దేవుని కార్యం జరగట్లేదు? నేను ప్రార్థించాను, నా పని అయిపోయింది, దేవుడు ఎలాంటి ఒక కార్యమును చేయడే అని నువ్వు నిరుత్సాహపడకు. నీ ఆశ భంగము కానేరదు. నీ ప్రతి ప్రార్థనను దేవుడు వింటున్నవాడు, ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నవాడు. కాబట్టి అనుకూల సమయంలో, సరి అయిన సమయంలో తన మేళ్ల చేత నిన్ను తృప్తిపరుస్తాడు, తన కార్యములను నీ పట్ల జరిగిస్తాడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.